శ్రీమద్ రామాయణంలోని కిష్కింధకాండలో 52వ సర్గ. స్వయంప్రభ ప్రశ్నించగా వానరులు తమ వృత్తాంతమును ఆమెకు చెప్పుట, ఆమె ప్రభావం చేత వారు గుహ నుండి బయటకు వచ్చి సముద్ర తీరము చేరుట. ఏకాగ్రచిత్తురాలై ధర్మమును ఆచరిస్తున్న ఆ తాపసి విశ్రమించిన ఆ వానర నాయకులతో ఇట్లు పలికింది. ఓ వానరులారా, ఫలములను భక్షించడం వలన మీ అలసట తీరినచో నేను మీ వృత్తాంతమును తెలుసుకొనవచ్చునన్నచో దానిని వినగోరుతున్నాను. వాయుపుత్రుడైన హనుమంతుడు ఆమె మాటలు విని కల్లాకపటము లేకుండగా దున్నట్లు చెప్పుటకు ప్రారంభించాడు. సమస్త లోకములకు ప్రభువు, మహేంద్ర వరుణులతో సమానుడు, దశరథ కుమారుడు, శ్రీమంతుడైన రాముడు సోదరుడైన లక్ష్మణునితోనూ భార్యతోనూ సీతతోనూ కలిసి దండక వనములో ప్రవేశించాడు. అతని భార్యను రావణుడు జనస్థానం నుండి బలత్కారముగా అపహరించాడు. వీరుడు, వానర నాయకుల రాజు అయిన సుగ్రీవుడను వానరుడు ఆ రామునకు మిత్రుడు. అతడే మమ్ములను పంపించాడు. అంగదుడు నాయకుడుగా గల ఈ వానర శ్రేష్ఠులతో మమ్ములను పిలిచి, ఆ సుగ్రీవుడు మీరందరూ కలిసి స్వేచ్ఛానుసారము రూపములను ధరించి రాక్షసుడైన రావణుణ్ణి, విదేహరాజు కుమారి అయిన సీతను వెతుకుడు అని ఆజ్ఞాపించి అగస్త్యుని సంచార స్థానమైన యమునిచే రక్షింపబడుచున్న ఈ దక్షిణ దిక్కునకు పంపించాడు. మేమందరము అరణ్యమునంతను సముద్రమునంతను దక్షిణ దిక్కును వెతికి ఆకలి గొన్నవారమై చెట్టు మొదట చేరాము. మేమందరము వాడిపోయిన ముఖములతో ఆలోచనలో పడి చింతయను మహాసముద్రంలో మునిగి గట్టు చేరలేకపోతున్నాము. అటు తర్వాత దృష్టిని ప్రసరింపజేయగా లతలతోనూ వృక్షములతోనూ నిండిన చీకటి చేత కప్పబడిన ఈ మహాబిలము కనపడింది. నీటిలో తడిసి జల బిందువులతో కూడిన రెక్కలతో హంసలు, కురములు, సారస పక్షులు ఈ బిలము నుండి బయటకు వస్తూ ఉన్నాయి. ఈ బిలములో ప్రవేశించదము అని నేను ఆ వానరులతో పలికాను. అక్కడ జలం ఉండవచ్చును అని వారందరికీ కూడా ఊహ కలిగింది. కార్యము విషయమున తొందరతో కూడిన వానరులందరూ అట్లు చేయుటకు ఉద్యుక్తులయ్యారు. తరువాత పరస్పరము చేతులు గట్టిగా పట్టుకొని గుహలోకి దూకారు. చీకటి చేత ఆవరింపబడిన ఈ బిలములోనికి శీఘ్రముగా ప్రవేశించాము. ఇదే మా కార్యము. ఈ కార్యము మీదనే మేము వచ్చాము. ఆకలి కొని క్షీణించిన వారమై మేమందరము మిమ్మల్ని చేరాము. నీవు ఆతిథ్య ధర్మమును అనుసరించి ఇచ్చిన మూలములను ఫలములను ఆకలితో బాధపడుచున్న మేము భుజించాము. నీవు ఆకలిచే మరణిస్తున్న మమ్మల్ని అందరినీ రక్షించావు. అందుచే నీకు ప్రత్యుపకారముగా ఏమి చేయవలనో చెప్పండి. వానరుల మాట విని సర్వజ్ఞురాలైన ఆ స్వయంప్రభ వారితో మరలా ఇట్లా అన్నది. బలవంతులైన మీ అందరి విషయమున సంతోషిస్తున్నాను. ధర్మమును ఆచరిస్తున్న నాకు కావలసినదేదీ లేదు. ఆ తాపసి పలికిన ధర్మసమ్మతమైన మాటలు విని హనుమంతుడు ఉత్తమమైన కార్యములు చేయు ఆమెతో ఇట్లా అన్నాడు. ధర్మమును ఆచరించు నిన్ను మేమందరము శరణు వచ్చాము. మహాత్ముడైన సుగ్రీవుడు ఇచ్చిన గడువు మేము ఈ బిలములో తిరుగుచూ ఉండగా గడిచిపోయింది. సుగ్రీవుడిచ్చిన గడువును దాటి ప్రాణములను విడువవలసిన మమ్ము నీవు ఈ బిలము నుండి దాటించవలెను. ధర్మాతురాలవై నీవు సుగ్రీవుని వలన రాబో అపాయమునకు భయపడుచున్న మమ్ములను రక్షించవలెను. మేము గొప్ప కార్యం ఒకటి చేయవలసి ఉన్నది. ఇక్కడనే ఉండిపోవటచే మేము ఈ కార్యమును చేయలేకపోతిమి. హనుమంతుని మాటలు విని ఆ తాపసి ఇట్లు పలికింది. ఈ బిలములో ప్రవేశించిన వాడు మరలా ప్రాణములతో బయటికి వెళ్ళలేడు. నియమములచే సంపాదించిన తపప్రభావం చేత వానరులందరినీ ఈ బిలం నుండి దాటించెదను. ఓ వానర శ్రేష్ఠులారా, మీరందరూ కళ్ళు మూసుకోనండి. కళ్ళు మూసుకోనిచో బయటకు వెళ్ళుటకు శక్యము కాదు. తరువాత వెళ్ళవలనని కోరికతో ఆ వానరులందరూ సంతోషిస్తూ కళ్ళు మూసుకొని సుకుమారమైన వేళ్లుగల చేతులతో వెంటనే కళ్ళు కప్పుకొన్నారు. అప్పుడు హస్తములతో ముఖములను కప్పుకొని ఉన్న మహాత్ములైన ఆ వానరులను ఆమె రెప్పపాటు కాలములో ఆ బిలం నుండి బయటకు తీసుకొని వచ్చింది. ధర్మాత్మురాలైన ఆ తాపసి భయంకరమైన ఆ బిలం నుండి బయటకు వచ్చి ఆ వానరులకు అందరికీ ధైర్యము చెబుతూ ఇట్లు పలికింది. ఇది అనేక విధములైన వృక్షములతోనూ లతలతోనూ నిండిన శోభాయుక్తమైన వింధ్య పర్వతము. ఇది ప్రశ్రవణ పర్వతము. ఇది మహాసముద్రము. ఓ వానర శ్రేష్ఠులారా, మీకు క్షేమమగుగాక. నేను నా స్థానమునకు వెళ్తాను అని పలికి స్వయంప్రభ శోభాయుక్తమైన ఆ బిలములో ప్రవేశించింది. వాల్మీకి మహర్షి విరచితమై
ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని కిష్కింధకాండలో 52వ సర్గ సమాప్తము.